get started. Yes, brother, you just pray and get started. Thank you, Heavenly Father, for your grace and mercy. We come boldly before your throne of grace to receive mercy. We understand your love for us. We understand your kindness. And we ask that you bless us with faith and encouragement today. We ask that you help us to see you and your plans and pay attention to your activity and not the activity of man. And we thank you, Father, for allowing us to take up our cross and follow you with joy. Please, Heavenly Father, have mercy on us. Guide me through this message. May I speak boldly according to your will and purpose. And we thank you that the righteous are as bold as lions, and that no weapon formed against us shall prosper, but we shall refute every tongue that rises against us, for this is the inheritance we have. In the name of Christ Jesus, amen. Amen. All right. So, okay. Do they have Bibles, or do you need me to read every scripture? No. They carried Bible. After your sermon, we are going to depart as some groups, and group-wise we are going to pray. And at the end, we are going to form a big circle here in this church, and we are going to have a conclusion prayer. Meanwhile, we may have a tea break. After your sermon, we may have a small tea break, because long night it may go. That's why they may fall into sleep. I don't want to let them to go that. That's understood. I understand. So here we are. We're starting at John 15:18. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. మైక్ లో చదవాలమ్మా. మైక్ ఎక్కడ తల్లి? Yes, amen. And next we are going to 2 Timothy 3:12. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. చదవాలి మైక్ లో. అయితే దుర్జనులను హత్యకులను ఇతరులను మోసపరుచుతూ తాము మోసపోతూ అంతకంటకు చెందుకుంటారు. And let us read Matthew 5:10. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా చదువుదాం. Amen. Yes. So, persecution is a part of the faith, but we rest assured that we have an inheritance in heaven, and the kingdom of heaven is ours. ఇక్కడ మనం చదివినటువంటి 3 మాటల్లో కూడా మనం నేర్చుకోవాల్సింది, మనకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఈ బాధించబడడం, నిందించబడడం అనేటటువంటిది మన క్రైస్తవ జీవితంలో మనకున్న విశ్వాసంలో ఒకటైపోయింది. అవునంటారా? అవుననే చెప్పాలి. ఎస్. Let us go to Romans 12:18-19. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18-19 వచనాలు. మీ చేతనైనంత వరకు సమస్త మనుషులకు సమాధానంగా ఉంది. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనగా దేవుని ఉగ్రత పగ తీర్చుట నాకు అని, నేనే ప్రతిఫలము ఇస్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడింది. Amen. Right.
So let us not take revenge. Right? Vengeance is in the hand of God. Yeah. ఇక్కడ Revelation. మనం చదివిన మాటలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నటువంటి మాట ఏంటయ్యా అంటే, ఎవరి మీద కూడా పగ తీర్చుకోవద్దు. పగ తీర్చుకోవడం అన్నది ఎవరి పని అయి ఉన్నదంటే దేవుని పని అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎస్. So, రైట్. Revelations 6:9 through 11. Please. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుంచి 11వ వచనం వరకు చదవాలి. మైక్ లో చదవాలి. ఈయనకి వినిపించాలి స్క్రిప్చర్ అక్కడ. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచుకుని, వారు నాగా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదానం చేయకయు అని బిడ్డగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వారికి ఇవ్వబడెను, మరియు వారి వలనే చంపబడతాము వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అయ్యే వరకు ఇక కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఆమేన్. Yes. And then read Revelations 21:4 through 5. 21వ అధ్యాయం అదే పుస్తకంలో 4-5 వచనాలు చదవండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినవి. సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నారని చెప్పాడు. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఆమేన్. ఆమేన్. Yes. Don't we know that this is our future no matter what? ఇక్కడ బాధించబడిన వాళ్ళు వాళ్ళ చేత వీళ్ళ చేత కొట్టబడిన వాళ్ళు వాళ్ళ చేత వీళ్ళ చేత చంపబడిన వాళ్ళ ఆత్మలన్నీ ఎక్కడున్నాయట? వాళ్ళ చేత వీళ్ళ చేత కొట్టబడి చంపబడిన ఆత్మలన్నీ ఎక్కడున్నాయట? బలిపీఠము కింద చూశారట. బలిపీఠం కింద చూశారట. అవి చూసినప్పుడు ఆ ఆత్మలు ఏమని ఘోషిస్తున్నాయట? నాథా, మాకు ఇంకా న్యాయము తీర్చవా అనేసి అంటున్నాడు. ఇక 21వ అధ్యాయంలోకి వచ్చేసరికి చూస్తే వాళ్ళందరి ఏమివ్వబడింది? వాళ్ళకంటూ ఒక సమాధానము, శాంతి, వారు పడినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితం వాళ్ళు చూసినట్టు మనం చూస్తాం. ఎస్ బ్రదర్. However, this is what I believe the Lord says concerning these foolish persecutors that we're dealing with, who make plans outside the will of God. సో మనం ఇక్కడ చదువుకున్నటువంటి మాటలన్నీ గమనిస్తే, ఎవరైతే దేవుని బిడ్డల మీదకి యుద్ధానికి వస్తున్నారో, ఎవరైతే దేవుని బిడ్డల మీదకి ఈ యొక్క యుద్ధము ప్రకటిస్తా ఉన్నారో వాళ్ళందరూ ఎలాగ కనబడుతున్నారయ్యా అంటే బుద్ధి లేని వాళ్ళుగా కనబడుతున్నారు. చివరికి వాళ్ళ పరిస్థితి ఏమవ్వబోతుందో కూడా అక్కడ మనకి అర్థం అవుతుంది. దేవునికి స్తోత్రం. Hallelujah. మెరుపులయ్యి. Let us read first Psalms 33:10 through 12. 10 and 11. Psalms 33:10 and 11. కీర్తనలు 33 10-12 వచ్చిన. అన్ని జనుల ఆలోచనలు యెహోవా వ్యక్తపరచును, జనముల యోచనలు ఆయన నిష్ఠూరంగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. యెహోవా తనకు దేవుడిగా కనుగొని
ఆయన తమకు శ్వాస I'm losing you, Pavan. I can't hear you. Can you hear me now? For a while, brother. Okay, I can hear you now. Psalms 21. Other, Oh, you're gonna call me through the other phone? Okay. no. No? Hotspot because it is. Okay, that's fine. I can hear you now. I can hear and see everything now. Yeah. You're fine. Yes, hallelujah. God will. God's. Amen. No one can foil God's plans, but He will bring to nothing the plans of the enemy. ఇక్కడ మనం ఈ చదువుకునే మాటలో మనం చూస్తే ఎవ్వడు కూడా దేవుని యొక్క ప్రణాళికను గాని దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశాలను ఎవ్వడు కూడా ముగించలేడు, ఎవడు కూడా దానిని అడ్డుగట్ట వేయలేడు. కానీ అన్యజనుల యొక్క ఆలోచనలన్నీ కూడా ఆయన తలక్రిందులుగా చేసే దేవుడు. దేవుడికి స్తోత్రం. Hallelujah. Let us read Psalms 21:11 and 12. Psalms 21:11 and 12. 21వ కీర్తన 11వ వచనాన్ని చదవండి అమ్మా. వారు మీకు కీడు చేయవాలని ఉద్దేశించి దురుపయోగం కలిగి కానీ దాన్ని కొనసాగింపలేకపోయింది. Amen. Yes, hallelujah. Hallelujah, hallelujah. Let us read Isaiah 44, verse 25. Isaiah 44, verse 25. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా చదువుదా. నేను ప్రగల్భుల ప్రవచనములు వ్యర్థము చేయువాడను, సోదరులను వెర్రివారిగా చేయువాడను, జ్ఞానులను వెనకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే. Amen. 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 Yes, and let us remember Proverbs 21:30. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనాన్ని కూడా చూడండి. సామెతలు 21:30. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు. ఆమేన్. Amen. Hallelujah. Amen. For these men are liars. They don't know the future. God does. చదువుతున్న ప్రతి వచనంలో కూడా దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక, మన ఎడలో ఉన్నటువంటి ప్రణాళిక అక్కడ అర్థమవుతూ వస్తుంది. కానీ ఎవరైతే వ్యతిరేకంగా నిల్చుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒకరోజు తీర్పు అనేటటువంటిది ఉంది అని మర్చిపోవద్దు. Yes. Let's read how God handled these foolish, lying persecutors in the past. Let's go to 2 Kings 19, starting at verse 4, and let's read the whole chapter and obtain the wisdom and the encouragement from God. రాజులు రాసిన 2వ గ్రంథము 19వ అధ్యాయము 1 నుంచి 10వ వచనం వరకు చదువుతుంటే అక్కడ మనకు ఈలాగు ఎవరైతే దేవుని పిల్లగా ఉంటున్నారో వాళ్ళందరినీ ప్రభువు ఏ విధంగా ఆయన అణిచివేశాడో, ఏ విధంగా వారిని శిక్షించాడో అక్కడ మనకి కనిపిస్తా ఉంటది. Okay. చదవండి. Do they need to read a whole chapter, brother? You'll see why. It's the chapter that I gave you the day you called me about this. Yes, I have got it. Yes. We need this story, and I will be breaking it down verse by verse. Okay. I will ask them to read out the chapter. Oh, no. How about this? Let's read... Yeah, we'll still have to read the whole chapter. I'm sorry. Yeah.
It's a story. It'll be okay. It's okay. It's okay. ఓకే, చదవండమ్మా 1 నుంచి లాస్ట్ వరకు చదివేయండి. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరములకు పోయి గృహ నిర్వాహకులకు ఎల్యాకీమును, శాస్త్రి షబ్నాను, యాజకుల్లో పెద్దలను, ఆమోజు కుమారులను, ప్రవక్త యెషయా వద్దకు పంపెను. వీరు గోనె పట్ట కట్టుకొని అతని వద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చుడి గాని కరుటకి శక్తి చాలు. జీవము గల దేవుని దూషించడం అశ్షూరు రాజైన తన యజమాని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీ ఈ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి ఈ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశ్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషం కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. రాజైన హిజ్కియా సేవకులు యెషయా రాగా యెషయా వారితో ఇట్లను, మీ యజమానికి ఈ మాట తెలియజేయండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అశ్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఆత్మను నేను పుట్టించును. అతడు వదంతి విని తన దేశములకు వెళ్ళిపోవును. తన దేశమందు కత్తిగా అతన్ని కూలజేయును. అశ్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధం చేయుచుండగా రబ్షాకే పోయి అతన్ని కలుసుకొనెను. అంతటా కూషు రాజైన తిర్హాక తన మీద యుద్ధం చేయడం వచ్చినని అశ్షూరు రాజుకు వినబడినప్పుడు అతడు ఇంకొకసారి హిజ్కియా యొద్దకు దూతలను పంపి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, యూదా రాజుని హిజ్కియాతో ఇలాగూ చెప్పుడి, యెరూషలేము అశ్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. ఇదిగో అశ్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా. నీవు మాత్రము తప్పించుకోదువా? నా పితరులు నిర్మూలన చేసిన భోజనముల వారు గాని, హవముల వారు గాని, వ్యజకులు గాని, తెల్మాషాలలో ఉండిన వేదీయులు గాని తమ దేవతల సహాయం వలన తప్పించుకోరా? హమాతు రాజు ఏమాయను, అర్కాము రాజును, సబర్వాయును, హేమ, ఇవ్వా అను పట్టణంలో రాజులకు ఏమైంది? హిజ్కియా దూతల చేతుల నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లనే ప్రార్థన చేసి, యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమ్యాకాశములు కలిగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు ఉన్నావు. చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడమైన నిన్ను దూషించుటకై సన్హారీకు పంపిన వారి మాటలను చెవిన పెట్టుము. యెహోవా అశ్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడి చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కళ్ళలు రాళ్లే కనుక వారు వారిని నిర్మూలన చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న నీవే నిజము అద్వితీయ దేవుడు అని యెహోవాని తెలుసుకున్నట్లుగా అతని చేతుల నుండి మమ్మల్ని రక్షించుము. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, అశ్షూరు రాజైన సన్హరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అతని గురించి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సీయోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యం చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఉంచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణే కదా. నీ దూషణ చేత యెహోవాను తిరస్కరించి పలికిన మాటలు ఇవే కదా. నా రథముల సముదాయములతో నేను పర్వత శిఖరములకును లెబనోను పార్శ్వములకు ఎక్కి ఉన్నాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేయి ఉన్నాను. వాని దూరపు సరిహద్దులలో సత్రములోనికి కన్వేలు ఫలవంతముల క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించి ఉన్నాను. నేను త్రవ్వి పరుల నీళ్లు పానము చేసి ఉన్నాను.
నా అధికారి చేత నేను దిట్టమైన స్థలముల నదులన్నిటిని ఎండిపోయి చేయుచున్నాను. నేనే పూర్వమంది దీన్ని కలుగజేసి తినని, పూర్వకాలమంది దీన్ని నిర్ణయించి తినని మీకు వినబడలేదే. ప్రాకారం గల పట్టణములను నీవు పాడుదిబ్బలుగా చేయక నా వల్లే సంభవించినది. కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి. విభ్రాంతి నుండి పొలములోని గడ్డిలను పాడవేయని చేరవలను అయ్యింది. నీవు కూర్చుంటయు బయలువెళ్ళటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలను నాకు తెలిసినే ఉన్నాయి. నా మీద నీవు వేయు రంకెలను నీవు చేసిన కర్మలను నా చెవులో వచ్చాను గనుక నా గానమును నీ ముక్కులకు తగిలించదను. నా కళ్ళను నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించదను. నీవు వచ్చిన మార్గంలోనే నిన్ను మళ్లించదను. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకు ఇదే సూచనను. ఈ సంవత్సరమును దానంతటే పండు ధాన్యమును, 2 సంవత్సరములు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరంలో మీరు విత్తనము చేరిపోయేదురు. ద్రాక్ష తోటను నాటి వాటి ఫలమును అనుభవించుదురు. యోధా వంశంలో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరే తన్ని మీదికి ఎదిగి ఫలించును. ప్రేమించు వారు యెరూషలేముల నుండి బయలుదేరును. తప్పించుకున్న వారు సియోను కొండల నుండి బయలుదేరును. సైన్యముల అధిపతి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. కాబట్టి అశ్షూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక కీటకమైన దానికి కనపరచుడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టదు. ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గంలో అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తము నా సేవకులైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండు పేటలో వచ్చి 185,000 మంది చేశారు. ఉదయం నా జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. అశ్షూరు రాజైన సన్హరీబు తిరిగిపోయి నినివే పట్టణములకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరములకు మొక్కుచుండగా అతని కుమారుడైన అగ్రయం ఖడ్గముతో అతన్ని చంపి అరారాకు దేశములకు తప్పించుకుని పోయి అతడు అతని కుమారుడైన ఏసాంపర్లోను అతనికి మారుగా రాజు అయ్యాడు. Yes. So I want to honor you all for doing the first thing that Hezekiah and his servants did, which was to gather and pray. So if you notice in verse 4, that's what they did. That's the very first thing they did was pray. So I want to honor you all for doing the first step. You did not choose to panic, you chose to pray. ఈరోజు మొదటిగా ఈ అధ్యాయం ద్వారా నేను మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. ఎందుకనయ్యా అంటే ఈ 19వ అధ్యాయంలో హిజ్కియా వారి రాజ్యానికి శ్రమ వచ్చినప్పుడు వాళ్ళందరూ చేసిన పని ఏంటయ్యా అంటే అందరూ ఒక చోట కూడి ప్రార్థన చెయ్యాలనే ఒక ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారు. అక్కడ 4వ వచనంలో మనకు కనబడుతుంది, నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. అలాగే ఈ రోజు మీరు కూడా ఆ విధంగా అలా కలుసుకుని ప్రార్థించడానికి ఉన్నందుకు మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నా. ఎస్ సార్. Yes. After we pray, we have an opportunity to hear what God says versus what man says. మనం ఒకసారి ప్రార్థన చేసిన తర్వాత మనకి 2 విషయాలు వినబడతా ఉంటాయి. ఏంటంటే దేవుడు చెప్తున్నటువంటి మాట జవాబేంటి, మనుషులు చెప్తున్నటువంటి మాట జవాబు ఏంటి అనేటటువంటి 2 విషయాలు ఇక్కడ మనకు కనబడతా ఉంటాయి. ఎస్ బ్రదర్. Let's compare verses 5 through 7 to chapter 18's verses 28 through 32. Let's read. ఇక్కడ 5 నుంచి 7 వచనాలు ఒకసారి చూద్దాం. అలాగే 18వ అధ్యాయం చాప్టర్ 18
28 through 32. ఓకే. 28 నుంచి 32 వచ్చిన వరకు చూడండి అమ్మా. గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లను, మహారాజైన అశ్షూరు రాజు సెలవిచ్చిన మాటలు విని, రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి చాలదు. యెహోవా మనకు విడిపించును. ఈ పట్టణము అశ్షూరు రాజు చేతిలో చిక్కకపోవని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాటలను మీరు అంగీకరింపవద్దు. అశ్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకొని నా యొద్దకు మీరు బయటకి వచ్చిన యెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశం వంటి దేశములకు అనగా గోధుమలను ద్రాక్షరసములు గల దేశములకు ఆహారములు ద్రాక్ష చెట్లను గల దేశములకు ఒలీవ తైలమును తేనెయు గల దేశములకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. అచ్చట మీరు సుఖముగా ఉందురు. కావున యెహోవా మిమ్మల్ని విడిపించిందని చెప్పి హిజ్కియా మీకు బోధించే మాటలను వినవద్దు. Oh my goodness, quite different. Not at all like verse is matching what a God is telling and what a man is telling. Right. So what does God say in verses 5 through 7 in chapter 19? 5 నుంచి 7 వచనాలు ఏం చెప్తున్నాయి 19వ అధ్యాయంలో? అదే పుస్తకంలో 19వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా, యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానికి ఈ మాట తెలియజేయండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అశ్షూరు రాజు పనివారు నిన్ను దూషింపగా నీవు విన్న మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. అతను వదంతి విని తన దేశములకు వెళ్ళిపోవును. తన దేశమందు కత్తివాత చేత అతను కూల చేయదురు. Amen. And in verses 8 through 13, you notice they, just like your persecutors, don't understand, don't have true wisdom that we have the true God. ఇక్కడ 8 నుంచి 13వ వచనం దాకా కూడా మనం చూసుకుంటే అక్కడ కనిపిస్తున్న విషయం, ప్రస్తుతం ఎలాగైతే మీ భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో కొంతమంది ఎలాగైతే దేవుని బిడ్డల మీద దాడి చేస్తున్నారో, దేవుని బిడ్డలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారో, ఇక్కడ కూడా ఈ వచనాల్లో ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. Yes. So look at the foolish words from verse 8 to 13. Let's read the foolishness and remind ourselves that they are just as foolish. Okay, 8 నుంచి 13 వచనం వరకు ఒకసారి చదువుదాం. అశ్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలుసుకొనెను. అంతటా కూషు రాజైన తిర్హాక తన మీద యుద్ధము చేయుటకు వచ్చెనని అశ్షూరు రాజు వినబడినప్పుడు హిజ్కియా యొద్దకు దూతలను పంపి ఇలాగూ ఆజ్ఞయించెను. యూదా రాజు హిజ్కియాతో ఇలాగ చెప్పుడి, యెరూషలేము అశ్షూరు రాజు చేతికి అప్పగింపబడిందని చెప్పి నీవు నమ్ముకుని ఉన్న నీ దేవుని చేత మోసపోకుడు. ఇదిగో అశ్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా, నీవు మాత్రము తప్పించుకొందువా? నా పితరులను నిర్మూలన చేసిన భోజనాలు వారు గాని, హారాను వారు గాని, ప్రజకులు గాని, ధర్మాచారంలో నుండి నా ఎదేనీలు గాని తమ దేవతల సహాయము వలన తప్పించుకుందా? హమాతు రాజు ఏమాయను, అర్పాదు రాజును, సెపర్వాయిను, మేనా, ఇవ్వా అను పట్టణముల రాజులు ఏమైరి? హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లా ప్రార్థన చేసెను,
యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. Amen. 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 Foolishness. Let us say it. It is foolishness. Say it with me. It is foolishness. నాతో పాటు కలిసి చెప్పండి, ఇది చాలా బుద్ధి తక్కువ పని. చెప్పండి, మళ్ళీ చెప్పండి, ఇది చాలా బుద్ధి తక్కువ పని. However, Yes, brother. I want you to pay close attention, because not only in this circumstance, but this gives you wisdom for the rest of your life when trouble comes. I want you to notice what Hezekiah does from verses 14 through 19, and let us take wisdom from it by the grace of God and the power of the Holy Spirit. ఇక్కడ 19వ అధ్యాయము 14వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూస్తే ఆ హిజ్కియా తన శ్రమలో తన బాధలో ఏం చేశాడో అక్కడ వ్రాయబడి ఉంది. అది నీవు కూడా ఎలాంటి శ్రమలో ఉన్నప్పటికీ, ఎలాంటి భయంకరమైనటువంటి శోధనలో ఉన్నప్పటికీ ఈ అధ్యాయంలో ఉన్న ఈ మాటలు నీకు చాలా బాగా ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. May I ask them to read, brother? Oh, yes. Yeah. Sorry. 14 నుంచి 19. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇక్కడ ప్రార్థన చేశాడు. యెహోవా కెరూబుల మధ్య నివసించున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములు కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవి ఎక్కి ఆలకింపుము. యెహోవా జీవముల దేవుడైన నిన్ను దూషించుటకై సన్హారీలు పంపిన వారి మాటలను చెవినబెట్టును. యెహోవా అశ్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుని కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే కనుక వారు వారిని నిర్మూలన చేసింది. యెహోవా మా దేవ, లోకమందున సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడిని యెహోవాను తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించు. Yes. So, brothers and sisters, when we go before the Lord, we are to be honest. We are to be honest about what we see and what we're afraid of. దేవుని యందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఇలాంటి శ్రమల గుండా వెళ్ళినప్పుడు ముఖ్యంగా మనం ఒకటి చాలా నిజాయితీగా ఉండాలి. 2 నమ్మకంతో దేవుని యొద్ద కనిపెట్టాలి. 2 విషయాలు, నిజాయితీతో ఉండాలి, నమ్మకంతో దేవుని యొద్ద కనిపెట్టాలి. Yes, brother, that's a great word. Great word. Yes. So, someone read 1 Peter 5:6-7. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు. దేవుడు ఆయన బలిష్ట చేతి క్రింద మనస్సులైంది. ఆయన నిన్ను గురించి చింతించుకున్నాడు కనుక నీ చేత యావత్తును ఆయన Amen. Hallelujah. Hallelujah. Yes. Yes. And when we do this, going back to 2 Kings 19, go back to 2 Kings 19, because when we do this, God hears you and will give you confirmation and signs. Believe him. Verses మనం 20. ఎప్పుడైతే ఈ విధంగా చేస్తున్నామో, అంటే మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడుతూ ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉంటున్నామో అప్పుడే ఆయన కార్యము ప్రారంభం అవ్వడం మనం చూడగలమే. Amen. Amen. Notice the confirmation and the signs that he mentions in verses 20, 21, and verses 29. ఇక్కడ 20వ
వచనం 29వ వచనంలో ఉన్నటువంటి కొన్ని గురుతులను మీరు గమనించగలరు. వాళ్ళ ఆమెకిచ్చేటి ఇది రాజులు 19, 20, 21 ఇంకేం చెప్పాడు? అంతటా ఆమోజు కుమారుడైన హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చిన దేవగా అశ్షూరు రాజైన సన్హెరీబు విషయమునందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అతని గురించి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సీయోను కుమారి అయిన కన్యక నీవు దూషణ చేయించున్నది, నేను అపహాస్యం చేస్తున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల వంచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలుగా పరిశుద్ధ దేవుడే కదా. మాటలు ఇవే కదా. నా రథముగా 29వ వచనం సార్, 29. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకు ఇదే సూచనయగును. ఈ సంవత్సరమందు దానంతటా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు గురింపుడు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేదుకొనుడు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు. Amen. Yes, signs will follow those who believe. God will give you confirmation because He's gracious and knows that we have eyes and a heart that deceives us. ఇక్కడ మనం నేర్చుకున్న రీతిగా ఎవరైతే ఆయన యందు శాశ్వతంగా చాలా బలమైన నమ్మకంతో ఉంటారో వారు కొన్ని గుర్తులను ప్రభువులో చూడగలరు. ఈ కార్యము ఈ విధముగా జరుగుతుంది, ఈ కార్యము ఈ విధంగా జరుగుతుంది అనే కొన్ని గుర్తులను వాళ్ళు చూడగలరు. ఈ 19వ అధ్యాయంలో అదే మనం చూస్తున్నాం. ఎస్ బ్రదర్. Yes, and I want you to notice God's perspective is different from King Hezekiah's perspective in verses 22 through 28. ఇక్కడ మనం రాజైనటువంటి హిజ్కియా చూస్తున్న విధానము ఒకలా ఉంది, దేవుడు చూస్తున్న విధానము ఒకలా ఉంది. 22వ వచనం నుంచి 28వ వచనం వరకు చూడు. నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే కదా. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి కలిగించిన మాటలు ఇవే కదా. నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకు లెబానోను పార్శ్వములకు ఎక్కి ఉన్నాను. ఎత్తుగల దాని దేవదార వృక్షములను, శ్రేష్టమైన సర్వ వృక్షములను నరికివేసి ఉన్నాను. వారి దూరపు సరిహద్దులను నక్షత్రములోనికి తెల్లని సర్వాంగములను క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించి ఉన్నాను. నేను త్రవ్వి కరుణ నీళ్లు పానము చేసి ఉన్నాను. నా అధికారి చేత నేను బిడ్డమైన సర్వ నదులన్నిటినీ చేసి ఉన్నాను. నేనే పూర్వమందే దీన్ని కలుగు చేసిననియు, పురాతన కాలమందే దీన్ని నిర్ణయించిననియు నీకు వినబడలేదా? ప్రాకారములు గల పట్టణములను నీవు పాలు గుబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది. కాబట్టి వాటి కాపరస్తులు వరికై జడిసిరి. ఇలాంటి నుండి పొలములోని గడ్డివలను పాడవేయని చేలవలను అవును. నీవు కూర్చున్నట్టు బయలు వెనుకయు లోపలికి ఒడుతాయు నా మీద వేయుడు రంగులను నాకు తెలిసే ఉండదు. నా మీద నీవు వేయి రంగులు నీవు చేసిన కర్మములు నా చెవులలో తెలిసెను. కనుక నా వాదమును నీ ముక్కు నాకు తగిలించదును, నా కళ్ళను నీ నోటిలో పెట్టి నీవు వధించదును. నీవు వచ్చిన మార్గములనే నీవు వధించదును. ఆమేన్. Amen. Yes. Like Pharaoh and the Pharisees, God raises people in pride just to strike them down and make them look foolish. Check out Exodus 14:4. నిర్గమకాండము 14వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే గనక 4వ వచనంలో గనక చూస్తే నిర్గమకాండము 14వ అధ్యాయం 4వ వచనంలో గనక చూస్తే అక్కడ ఎలాగైతే ఫరో సైన్యము ఎలాగైతే నశించిపోయిందో ఆ విధమైనటువంటి ఎన్నో అద్భుత కార్యాలను
దేవునిలో మనం చూడగలం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచదును, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురని వారు అలాగుదురు. Yes, and just think about this. Didn't God use the Pharisees' pride inevitably to bring us the salvation of Christ? He rose them up in pride so that they would persecute Christ so that we would have salvation. Yeah, that pride is, that is also, we can quote that point. That's good. It's a new point that I learned. పరిసయ్యులు సదుకయ్యులు ఉన్నటువంటి గర్వాన్ని దేవుడు తన మహిమకై వాడుకున్నాడా లేదా? వారిలో ఉన్న గర్వాన్ని తన మహిమకై వాడుకున్నాడా లేదా? వాడుకున్నాడు. ఎట్లాగా? వారు గర్వపడ్డారు కాబట్టి గర్వపడి దేవుణ్ణి ఏం చేశారు? సిలువ వేశారు. సిలువ వేయడం ద్వారా మనకేం కలిగింది? రక్షణ కలిగింది. అంటే వారి గర్వమే మనకు రక్షణ రావడానికి ఒక దారిగా ఉంది. ఆమేన్. Yes. Now let's read verses. That's a great. That's Holy Spirit, man. Let us read verse 30 and 31 of chapter 19. This is important. Okay. 19వ అధ్యాయంలో చదువుదాం. 30-31వ వచనాన్ని చదువుదాం. యూదా వంశముతో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరుతండి మీదికి ఎదిగి కలుగుచును. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించుకొనిన వారు సీయోను కోటలో నుండి బయలుదేరుదురు. సైన్యముల అధిపతి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. Amen. Yes. And someone please read Jeremiah 29:11 through 13. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశం కానీ హానికరమైన కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించు వద్దులేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. Amen. Hallelujah. Hallelujah. So God has a future and a hope planned for us. In the meantime, let us seek him diligently and get understanding. Amen. దేవునికి మన యొక్క ప్రతి ఒక్కరి జీవితం పట్ల ఒక ఖచ్చితమైన ప్రణాళిక, ఖచ్చితమైనటువంటి ఉద్దేశం మనకు కలిగి ఉండడాన్ని మనం చూస్తాం. అయితే ఆ యొక్క ప్రణాళిక ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి అనేటటువంటి దానిని తెలుసుకోవడంలో మనం ముందుకు సాగాలి. ఆమేన్. Yes. Can one person read Proverbs 4:5 and then someone else read Ephesians 3:16 through 20? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు ఒకటి చదవండి. What was the other scripture, brother? One is Ephesians chapter 3 and another one is? Yes, Ephesians chapter 3:16 through 20 and then Proverbs 4 verse 5. Proverbs chapter 4 verse 5. 4వ అధ్యాయము 5వ వచనం సామెతలు చదువు. 3:16 నుంచి 20 అమ్మ. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణతగునట్లుగా ప్రేమ యందు వేరుకాడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా
దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు అన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమకరముగాక. ఆమేన్. Amen. Hallelujah. So let us learn and seek Him and seek understanding of His love in the meantime, while we wait for the promise and the good hope in the future that He brings us. అందుకనే మనం ఎన్ని శ్రమలైనా ఎన్ని సాధనలైనా ఆయనలో ఉన్న మంచిని ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వెతుకుతూ ఏదో ఒక రోజు ఒక గొప్ప బహుమానాన్ని ఆయన నాకు ఇవ్వబోతున్నాడు, గొప్ప బహుమానం చేత ఆయన నన్ను సత్కరించబోతున్నాడు అనేటటువంటి గొప్ప నిరీక్షణతోటి ముందుకు సాగుదాం. Yes. Everyone say more good news. More good news. అందరూ చెప్పండి. ఎక్కువ మంచి శుభవార్త చెప్పండి. అందరూ చెప్పండి. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. Yes. So read verses 32 and 34 of 2 Kings chapter 19. రాజులు 19వ అధ్యాయము 32వ వచనం 34వ వచనం చదవండి. ముగింపులోనికి వచ్చాం. 32 through 34. 32 నుంచి 34. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగించడు, ఒక కేటెమునైనా దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గంలోనే అతడు తిరిగిపోవు. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. Amen. So, brothers and sisters, God is not just in the future. He will speak to your direct, immediate concerns. ప్రియ దేవుని సంగమా, ఒక్కటి మాత్రం మీరు గమనించండి. దేవుడు ఎక్కడో భవిష్యత్తులో చేస్తాడు అని అనుకోవద్దు. చాలా సందర్భాలలో వెంటనే అప్పుడే అక్కడే చాలా విషయాలకి జవాబునిచ్చినటువంటి దేవుడని మర్చిపోవద్దు. Yes. So, reading verses 35 through 37, this is what I believe the Lord says about our enemies. 35 నుంచి 37 వచ్చిన వరకు ఒకసారి చదివితే అక్కడ మనకు దేవుడు మన శత్రువులను గురించి ఏం చేయబోతున్నాడో అక్కడ మనకు కనబడుతుంది. చదివండి. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి కన్ను చేతలో తెచ్చి 185,000 మందిని హతం చేసింది. ఉదయమున చనువు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండేది. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణములకు వచ్చి నివసించి తరువాత అతడు మిస్రోకు అను మొక్కుచుండగా అతని కుమారుడైన అబ్దెమెలెకును సరెజరును ఖడ్గముతో అతన్ని చంపి అరారాకు దేశంలోనికి తప్పించుకుపోయింది. అప్పుడు అతని కుమారుడైన యెసర్హద్రోను అతనికి మారుగా రాజాయి. Amen. That's the end. Yes. Hallelujah. Amen. So, Amen. this is the last scripture. I want you to notice how angry God gets when his children feel threatened. Let's read Psalms 18, 6 through 26, understanding how angry God gets when his children feel threatened. 18వ కీర్తన 6 నుంచి 26 వచనాల వరకు మనం చూస్తే 18వ కీర్తన 6 నుంచి 26 వచనం వరకు మనం చూస్తే దేవుడు తన బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్న వారి మీద ఎంతగా ఆయన కోపపడుతున్నాడో అక్కడ మనం గమనిస్తా. ఒకసారి చదవండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని నా దేవునికి ప్రార్థన చేసుకుని
ఆయన తన ఆలయంలో ఆలపించిన ప్రార్థన అంగీకరించాను. నా వల్ల ఆయన సన్నిధిని చేరి ఆయన చూడవచ్చాను. అప్పుడు భూమి కంపించిన దగ్గరేను, పర్వతములు పునాదుల వరకేమో ఆయన ఆయన నమస్కారముల నుండి పగబెట్టాను. ఆయన రాజబెట్టాను. మేఘములను వచ్చి ఆయన వచ్చాను. ఆయన పాదములకు క్రింద గాఢంగాను కాముండెను. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమైన గుడారము వలె అంధకారం తన చుట్టూ వ్యాపింపజేసింది. జలంధకారమును ఆకాశ మేఘములు తనకు మాటుగా చేసుకొనెను. ఆయన సన్నిధి కాంతుల నుండి మేఘములను వడగండ్లను మంచున్న నిప్పులను దాటిపోయాను. యెహోవా ఆకాశముందు గర్జన చేశాను. సర్వోన్నతుడు తన ఉరుములను పుట్టించెను. వడగండ్లను మండుచున్న నిప్పులను రాగాను. ఆయన తన బాణంలో ప్రయోగించి శత్రువులను చెదరగొట్టాను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టాను. యెహోవా నీ నాసికారంగంలో ఊపిరిని నీవు వడిగా విడుగుగా నీ గర్జింపులను ప్రవాహములు అడుగు భాగంలో కనబడను. భూమి పునాదులు బయటపడను. ఉన్నత స్థలముల నుండి చేశాడు. ఆయన నన్ను పట్టుకొనను. నన్ను పట్టుకొని మహా జలరాశుల నుండి తీశాను. బలవంతులు పగవారు నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులై ఉండడం వారి వశము నుండి ఆయన నన్ను రక్షించను. ఆపత్కాలం నుండి వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలములకు ఆయన తోడుకొని వచ్చాను. నేను ఆయనకు ఇష్టడని కనుక ఆయన నన్ను తప్పించను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. యెహోవా మార్గములను నేను అనుసరించుతున్నాను. భక్తిహీనుడై నేను నా దేవుని విడిచిన వాడని కాను. ఆయన న్యాయ విధులను బట్టి నేను లక్ష్య పెట్టుతున్నాను. ఆయన కట్టడలను త్రోసి వేసిన వాడని కాను. దోషకులను చేయననుకుంటుంది. ఆయన దృష్టికి నేను యథార్థుడనైతుడు. కావున యెహోవా నేను నిర్దోషిగా ముందుకు చూసి తన దృష్టికి కనబడిన నా చేసిన నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. దయగల వారి ఎడల నేను దయచూపించుడు. యథార్థవంతుల ఎడల యథార్థవంతులుగా ఉండు. సద్భావము గల వారి ఎడల నీ సద్భావము చూపుడు. మూర్ఖుల ఎడల నీ వికటంగా ఉండు. Yes. Someone reread Psalms 21:11, please. 21వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి చదవండి. 21వ కీర్తన 11వ వచనం. వారు నీకు కీడు చేయగలరని ఉద్దేశించుడు. దురుపాయము పట్టిరి, కానీ దాన్ని కొనసాగుతుంది. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. And let us read Isaiah 54:17 as the closing scripture and declaration. అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనం ముగించుకుందాం. నీకు విరోధముగా రూపొందుకున్న ఏ ఆయుధములు వర్ధిల్లదు. న్యాయ విమర్శలు నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరసాపణ చేసెదు. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. Say it with me, guys. No weapon formed against me will succeed. ఓకే, నాతో పాటు చెప్పండి. నాకు విరోధమైన ఆయుధమేమియు వర్ధిల్లదు. ఎస్. Say it with me. I shall refute every tongue that rises against me in judgment. నాకు వ్యతిరేకముగా మాట్లాడిన ప్రతి నాలుక తీర్పు దినాన క్షమించబడును, శిక్షించబడును. Yes. And this is my heritage as a servant of the Lord. సో ఇప్పుడు దేవుని సేవకునిగా నేను చెప్తున్న మాటలు కూడా మీరు అంగీకరించండి. ఎస్ బ్రదర్. Yes, this is my heritage as a servant of the Lord. Thus declares the Lord. ఇక్కడ ఏవే మాటలైతే చెప్పామో, ఇక్కడ ఏవే మాటలైతే రాయబడి ఉన్నాయో, దేవుని సేవకునిగా వాటి
వాటిని మేము ప్రకటిస్తా ఉన్నాము. అవే మీ జీవితంలో జరగనై ఉండండి. నమ్మండి, నమ్మితే సమస్తమును సాధ్యమే. ఆమేన్. Amen. All right. Well, that's it, guys. So I could pray us out if you want. Yeah. We will have a small chorus related to this sermon, and we can pray and conclude this session. We will have a 15 minutes break for having a tea, and afterwards we are going to split into groups and praying for some more time. God bless you all, servants of the Lord. సాధించుందాం. సో నిసాగేద యేసు నీతో